బైల్ జ్యూసెస్ అన్ని ప్రొడ్యూస్ అవుతాయి కదా, మనం తినే ఫుడ్ లో ఫ్యాట్ కంటెంట్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ బ్రేక్ డౌన్ చేసి హెల్ప్ చేస్తుంది. మనం అవన్నీ ఫుడ్ తిన్నది బ్రేక్ డౌన్ అవుతూనే కదా మనకి ఎనర్జీ వచ్చేది కదా. సింపుల్ ప్రాసెస్, బాగుంటుంది చూడు. ఈ డైలింగ్ గుర్తు పెట్టుకోండి, PTY. ఇంకా అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుంది కదా, అది లార్జ్ ఇంటెస్టైన్ లోకి వెళ్ళి మళ్ళీ ఎక్స్క్రీట్ అవుతుంది. ఓకేనా, చిన్న సింపుల్ ప్రాసెస్ ఇది. లివర్ ఉంది కదా, లివర్ కూడా మనకి కదా, అవునా? స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ పోతుందా? అక్కడ ఏమవుతుంది? డైజెస్ట్ కాదు. ఫస్ట్ డైజెషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా మీకు? స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఒక ఎంజైమ్ పని చేస్తుంది, మీకు తెలుసా ఎంజైమ్ పేరు? ఇట్ ఇస్ కాల్డ్ థైలిన్. P సైలెంట్, PTYA ఉందేమో గుర్తులేదు. థైలిన్, దాని పేరు మాత్రం థైలిన్. ఓకేనా? అది మౌత్ లో ఫస్ట్ మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ చేస్తుంది. తర్వాత స్టమక్ లో ఏముంటాయి? యాసిడ్స్ చేస్తుంది. మీకు తెలుసా ఎంజైమ్ పేరు? ఇట్ ఇస్ కాల్డ్ థైలిన్. P సైలెంట్, PTYA ఉందేమో గుర్తులేదు. థైలిన్, దాని పేరు మాత్రం థైలిన్. ఓకేనా? అది మౌత్ లో ఫస్ట్ మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ చేస్తుంది. తర్వాత స్టమక్ లో ఏముంటాయి? యాసిడ్స్ కదా, యాసిడ్స్ నెక్స్ట్ డైజెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఇంటెస్టైన్ లో ఏమైతుంది తెలుసా? బాడీలోకి అబ్జార్బ్ అవుతుంది. మన ఫుడ్ ఎనర్జీ రావాలి కదా మనకి, అక్కడ అబ్జార్బ్ అవుతుంది. ఓకేనా? ఇంకా అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుంది కదా, అది లార్జ్ ఇంటెస్టైన్ లోకి వెళ్ళి మళ్ళీ ఎక్స్క్రీట్ అవుతుంది. ఓకేనా, చిన్న సింపుల్ ప్రాసెస్ ఇది. లివర్ ఉంది కదా, లివర్ కూడా మనకి డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది స్టమక్ లో. దాంట్లో బైల్ జ్యూసెస్ అన్ని ప్రొడ్యూస్ అవుతాయి కదా, మనం తినే ఫుడ్ లో ఫ్యాట్ బైల్ జ్యూసెస్ అన్ని ప్రొడ్యూస్ అవుతాయి కదా, మనం తినే ఫుడ్ లో ఫ్యాట్ కంటెంట్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ బ్రేక్ డౌన్ చేసి హెల్ప్ చేస్తుంది. మనం అవన్నీ ఫుడ్ తిన్నది బ్రేక్ డౌన్ అవుతూనే కదా మనకి ఎనర్జీ వచ్చేది కదా. సింపుల్ ప్రాసెస్, బాగుంటుంది చూడు. ఈ డైలింగ్ గుర్తు పెట్టుకోండి, PTY. ఇంకా అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుంది కదా, అది లార్జ్ ఇంటెస్టైన్ లోకి వెళ్ళి మళ్ళీ ఎక్స్క్రీట్ అవుతుంది. ఓకేనా, చిన్న సింపుల్ ప్రాసెస్ ఇది. లివర్ ఉంది కదా, లివర్ కూడా మనకి కదా, అవునా? స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ పోతుందా? అక్కడ ఏమవుతుంది? డైజెస్ట్ కాదు. ఫస్ట్ డైజెషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా మీకు? స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఒక ఎంజైమ్ పని చేస్తుంది, మీకు తెలుసా ఎంజైమ్ పేరు? ఇట్ ఇస్ కాల్డ్ థైలిన్. P సైలెంట్, PTYA ఉందేమో గుర్తులేదు. థైలిన్, దాని పేరు మాత్రం థైలిన్. ఓకేనా? అది మౌత్ లో ఫస్ట్ మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ చేస్తుంది. తర్వాత స్టమక్ లో ఏముంటాయి? యాసిడ్స్ చేస్తుంది. మీకు తెలుసా ఎంజైమ్ పేరు? ఇట్ ఇస్ కాల్డ్ థైలిన్. P సైలెంట్, PTYA ఉందేమో గుర్తులేదు. థైలిన్, దాని పేరు మాత్రం థైలిన్. ఓకేనా? అది మౌత్ లో ఫస్ట్ మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ చేస్తుంది. తర్వాత స్టమక్ లో ఏముంటాయి? యాసిడ్స్ కదా, యాసిడ్స్ నెక్స్ట్ డైజెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఇంటెస్టైన్ లో ఏమైతుంది తెలుసా? బాడీలోకి అబ్జార్బ్ అవుతుంది. మన ఫుడ్ ఎనర్జీ రావాలి కదా మనకి, అక్కడ అబ్జార్బ్ అవుతుంది. ఓకేనా? ఇంకా అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుంది కదా, అది లార్జ్ ఇంటెస్టైన్ లోకి వెళ్ళి మళ్ళీ ఎక్స్క్రీట్ అవుతుంది. ఓకేనా, చిన్న సింపుల్ ప్రాసెస్ ఇది. లివర్ ఉంది కదా, లివర్ కూడా మనకి డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది స్టమక్ లో. దాంట్లో బైల్ జ్యూసెస్ అన్ని ప్రొడ్యూస్ అవుతాయి కదా, మనం తినే ఫుడ్ లో ఫ్యాట్